V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస. నమస్తే నేను మారుతిరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. షాద్నగర్ రిజిస్ట్రేషన్ వద్ద స్థానికుల ఆందోళన, ధరణి LRS ను రద్దు చేయాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, నూతన జీవోను రద్దు చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పర్వతగిరి రెవెన్యూ కార్యాలయం వద్ద BJYM నేతల ధర్నా, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్. షాద్నగర్ మార్కెట్ యార్డ్ లో దొంగల హల్చల్, షట్టర్లను ధ్వంసం చేసి 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు. హైదరాబాద్ KPHBలో విషాదం, హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు. ఇక డీటెయిల్స్ వెళ్తే, వికారాబాద్ జిల్లా పరిగిలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ చేపట్టారు. సంతోష్ నాయక్ పై నియోజకవర్గ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి చంపుతానని బెదిరించి దుర్భాషలాడినటువంటి సంఘటనను నియోజకవర్గ జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండించారు. పరిగి బస్టాండ్ నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి MRO ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం MRO విద్యాసాగర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. మల్లేశం మాట్లాడుతూ జర్నలిస్ట్ పై దుర్భాషలాడిన మైపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మండిపడ్డారు. పటంచలే కాకుండా తెలంగాణలో ఏ ఒక్క జర్నలిస్టు దగ్గర ఏ జర్నలిస్టు పై జోలికి వెళ్తే భయం పుట్టేలా ఎలా జర్నలిస్టు కదిలేందుకు ఎలా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా సంతోష్ నాయక్ జరిగిన అన్యాయం ఇంకా ఎవరు జరగకూడదంటే జర్నలిస్టులు అంతా ఐక్యతగా రావాలి. ఆ మైపాల్ రెడ్డిని అరెస్ట్ అయిన దగ్గర మనం పోరాడాల్సిన సమయం ఉంది. ఇంబడే ఆయన అరెస్ట్ చేసిన దగ్గర మున్ముందు కూడా కార్యాచరణ మనలో అనౌన్స్ చేస్తే మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సంతోష్ నాయక్ పై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మైపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు అతను చంపుతానని బెదిరించి దుర్భాషలాడినటువంటి సంఘటనను పరిగి నియోజకవర్గ జర్నలిస్టు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సంఘటనను ఖండిస్తూ ఈరోజు పరిగిలో బస్టాండ్ నుంచి MRO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించాం. ఆ ర్యాలీతో పాటు నిరసన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం పరిగి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశాం. అయితే జర్నలిస్టుపై దుర్భాషలాడి బెదిరింపులకు పాల్పడ్డటువంటి ఆ మైపాల్ రెడ్డిని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. అతని మీద ఓన్లీ కేసు నమోదు చేసి పోలీసులు సైలెంట్గా ఊరుకున్నారు. అంతటితో కాకుండా షేరింగ్ ఇవ్వడం లాంటివి చేయకుండా SC/ST కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రభుత్వం పైన మేము ఈ ఒత్తిడి చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అతను అరెస్ట్ చేసి, లేదంటే జర్నలిస్టు ఆగ్రహానికి ప్రభుత్వం కూడా గురి కావాల్సి వస్తుంది అని చెప్పి మా జర్నలిస్ట్ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రోడ్డుపై అటు ప్రజలు ఇటు దస్తావేజు లేఖర్లు రియల్టర్లు పెద్ద ఎత్తున బైఠాయించారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి LRS ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తుగ్లక్ పాలన తమకు వద్దంటూ విమర్శలు చేశారు. కుటుంబ పాలనతో కేసీఆర్ ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పైసలు అవసరం ఉన్నాయి. గవర్నమెంట్ పబ్లిక్ ఏం చెప్పింది, మీకు ప్లాట్ ఉంటే ఇల్లు కట్టిస్తాం. నాకు ఇల్లు కాదు, నా ఉన్న ప్లాట్ అమ్ముకున్నా నా పైసలు నాకు ఇస్తలేరు ఎవరు. ఇది నేనేం చేయాలి? నేనేమన్నా అంటే ప్రభుత్వాన్ని అప్పడుగుతలేను. నా ప్లాట్ అమ్ముకున్న పైసలు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా, నా పైసలు నాకు ఏమంటే ఈ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఈ రిజిస్ట్రేషన్ చేస్తలేరు. ఈ ధరణి ఏందో ఇదేందో నాకు అసలు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నా నేను, ఈ ధరణి గిరణి ఇవన్నీ మామూలు పబ్లిక్ అర్థం కావు. ఫస్ట్ ఎట్లున్నా అట్లా పెట్టి పాత పద్ధతిలో పెట్టి కేసీఆర్ గారు మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు మాకు బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి భవిష్యత్తు లేకుండా 10 సంవత్సరాలు ఎంపీ తీసుకుపోయినావు. ఈ రోజు మేము కోవిడ్ వచ్చి 10 నెలల నుంచి ఇబ్బందులకి ఎదురవుతున్నాము మేము ప్రజలము.
అందులో హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50% రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నారు. దానికి కానీ నువ్వు ఏం చేసినావంటే మా భవిష్యత్తులన్నీ అన్ఎంప్లాయ్మెంట్ కు నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మనిషికి ఈ 24 నెలలలో ఇంచుమించు ఒక్కొక్కరికి 72,000 రూపాయలు బాకీలో. ఇట్లా మాకు ఎంతమంది అదనంగా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకందరికి ఇచ్చి అవన్నీ జమ చేసి మా రియల్ ఎస్టేట్ సోదరులకు న్యాయం చేసి మాకు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి, ధరణి వద్దు, కార్డు ముద్దు, దస్తావేజ లేఖల లైసెన్సులు మంజూరు ఎంబడే చేయాలి, హైకోర్టు ఆదేశానుసారం పాత పద్ధతిని రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ కు అనుమతించగలరు. మాకు భవిష్యత్తులో బంగారు తెలంగాణను ఖచ్చితంగా చూపిస్తానని చెప్పి మొన్న నువ్వు ఈ తెలంగాణను అప్లపాలు చేసావు. ఇంతకుముందు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ 3 కలిసి ఉన్నప్పుడు మహా గొప్పగా బంగారు తెలంగాణలో ఉన్నట్టు బతికినాము. ఈ రోజు మాకు భవిష్యత్తు లేకుండా 10 సంవత్సరాలు ఎంపీకి పంపించినాము. మేము ఈ రోడ్ల మీదకి వచ్చి మేము ఇంత ఆర్థిక ఇబ్బందులలో ఉంటే మీరందరూ ఇవన్నీ పాపం పనులు ఎందుకు చేసుకుంటున్నావు కేసీఆర్ గారు? ఇది తెలంగాణ రాజ్యమా లేకపోతే ఇదేమన్నా బ్రిటిషర్ల రాజ్యమా? దస్తావేజులలో వాళ్ళకు అన్యం పుణ్యం తెలియదు, వాళ్ళని రోడ్ల పాలన చేసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు గిడిచినావు. మా రియల్ ఎస్టేట్ సోదరులను ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో మేము పెళ్లిళ్ళు పెట్టుకున్నా, పేరంటాలు పెట్టుకున్నా, ఓ బంగారం కొనాలన్నా లేదంటే పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్ చేయాలన్నా ప్రతి దానికి డబ్బుతో మూడుకున్నది. మీరంటే ప్రతి దాంట్లో కమిషన్ రూపంలో వెళ్ళిపోతారు. మేము ఎక్కడ పోవాలి, ఏడుకోవాలి? మాకు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో రకరకాల బాధలు పడుతున్నాము. ఎవరికి చెప్పుకోలేని మా బాధలను ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే మీ ఇక మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాలలో గత 2 సంవత్సరాలుగా వ్యాయామ ఉపాధ్యాయులను ఏ కారణం లేకుండా తొలగించడాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా విద్యార్థులను అనేక క్రీడా అంశాల్లో శిక్షణ ఇచ్చి తమ వంతుగా వారిని తీర్చిదిద్దామని ఉద్యోగులు తెలిపారు. కానీ ఇటీవల తమ ఉద్యోగాలను కోల్పోయేలా నూతన కాంట్రాక్టు జీవో జారీ చేశారని, వెంటనే ఈ నూతన జీవోను రద్దు చేసి తమను వీధుల్లోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విషయం తెలుసుకున్న మహబూబాబాద్ డీఎస్పీ నరేష్ కుమార్, టౌన్ సిఐ వెంకటరత్నంలు వారికి సర్ది చెప్పడంతో పాటు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళన విరమించారు. లంచాల తెగబడి ఇట్లా అధికారులు చేస్తే తప్పే. వాళ్ళని ఇండివిజువల్ ఏం కాదు సార్, నేషనల్ పార్టిసిపేషన్ చెప్పినప్పుడు మా ఉద్యోగం మా ఉద్యోగం మా ఉద్యోగం మా ఉద్యోగం మా ఉద్యోగం మా ఉద్యోగం we want బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఆదేశాల మేరకు పర్వతగిరి మండల శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్స్ పై నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని బీజేవైఎం మండల అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లాక్డౌన్ కారణంగా 9 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేటు టీచర్స్, ప్రైవేటు లెక్చరర్స్ కు 9 నెలల గౌరవ వేతనమిచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల బీజేపీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుడికాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శులు భోగ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్రైవేట్ టీచర్లను
ప్రైవేటు లెక్చరర్లను ప్రైవేటు టీచర్లను ప్రైవేటు లెక్చరర్లను 2 లక్షల ఉద్యోగాలను 2 లక్షల ఉద్యోగాలను ప్రైవేటు ఉపాధ్యాయులను భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చౌడమ్మ గుట్ట వద్ద ఉన్న మార్కెట్ యార్డ్లో నిన్న అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దాదాపు 8 షాపుల షట్టర్లను బర్న్ చేసి లోపలికి చొరబడ్డారు. సుమారు 3 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్టు బాధిత ట్రేడర్స్ వర్గాలు తెలిపాయి. ట్రేడర్స్ బాధితులు శివశంకర్ ట్రేడింగ్ కంపెనీ షాప్ లో 1,70,000 రూపాయలు, రమణ షాప్ లో 2,000, మల్లప్ప షాప్ లో 3,000, ఓం సాయి ట్రేడర్స్ లో 50,000 రూపాయలు, వెంకటేశ్వర ట్రేడర్స్ లో 3,000 రూపాయలు, అమరవాది కృష్ణయ్య షాప్ లో 3,000, మల్లేశ్వర స్వామి షాప్ లో స్వల్ప నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. కొంత డబ్బు షెటర్లలో ఉంచితే అది కొంచెం తెలిసిన ప్రొఫెషనల్ దొంగలే రూపాయల వరకు నగదు చోరీకి గురైందని బాధితులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దొంగతనాలు జరిగినట్లుగా ట్రేడర్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బీహార్ కు చెందిన హమాలీల ప్రక్కన సెటర్లో పడుకొని ఉన్నారు. వారికి ఎలాంటి అలికిడి వినిపించకుండా చోరీకి పాల్పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ హమాలీలు అలవాటు ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు లేచి రెడీ అయ్యేందుకు గాను తయారవుతూ షాపుల వైపు చూడగా కొన్ని షట్టర్లు సగం తెరిచి కనిపించాయి. బలమైన వస్తువులతో షట్టర్లను పెకలించినట్లుగా గుర్తించారు. వెంటనే షాపుల యజమానులకు ఫోన్లు చేయగా వారు హుటాహుటిన మార్కెట్ వద్దకు చేరుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద తాజా పరిస్థితులను కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. 8 షాపుల్లో చోరీ జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. మేము వెళ్ళలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత దాని క్లియర్ డీటెయిల్స్ మేము చెప్పగలుగుతాము. మార్కెట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సెక్యూరిటీ పెంచి. వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్నగర్ సెక్రటరీ మాడుతున్నాను. రాత్రి సుమారు 4 గంటల ప్రాంతంలో మా సెక్యూరిటీ గార్డు ఫోన్ చేసిండు. సార్ ఇట్లా నేను నైట్ 12 గంటల ప్రాంతం మొత్తం తిరిగినాను సార్. తిరిగి ఒక మార్కెట్ పనుకున్నాను. మార్నింగ్ 4 o'clock లేచి చూసే వరకు 5-6 షట్టర్ల తాళాల పళ్ళగొట్టి షట్టర్ తీసిన నాకు ఫోటోలు పంపాడు. నేను ఇమీడియట్లీ బాబు నువ్వు కన్సల్ట్ మన వ్యాపారస్తులకు చెప్పమని చెప్పాను. తర్వాత పోలీస్ కంప్లైంట్ చేయమని మాట్లాడుతున్నాము. రాత్రి చాలా చీకటి అయింది కాబట్టి నిన్న అమావాస్య ఉండే బంద్ ఉండే, దానికోసం కొంత పేమెంట్ తెచ్చేసుకున్నాం. రైతులకు ఇవ్వాల్సింది ఉన్నది. ఇప్పుడు రైతులు తెచ్చిన సరుకుకు పేమెంట్ లేక వాళ్ళు తొందర ఇబ్బంది పడుతుంటారు కాబట్టి రైతులకు అప్పుడు కూడా ఇవ్వకపోతే కూడా బాధ ఉంటుందని చెప్పేసి మేము మాత లేకుండా వేరే వాళ్ళతోనే కూడా తెచ్చి వాళ్ళకు తొందర సరిపెట్టి తోలుతాం. గవర్నమెంట్ లేకుండా మాతాన్ని తెచ్చినా కానీ సరిపోయిన రేట్లకు అమ్మేసి కూడా వాళ్ళకు పైసలు ఇస్తున్నాం. అట్లా రాత్రి చాలా నిన్న అమావాస్య ఉండి బంద్ ఉన్నది. రైతులు కూడా సాధ్యానికి రాలేకపోయినారు. రాలేకపోతే ఏమైందంటే మేము మా కొద్దిగా 8-9 కిలోమీటర్లు ఉంటుంది మార్కెట్ యార్డ్ నుంచి మా విలేజ్ కుర్వగూడ. అక్కడ పోవడానికి మధ్యన మొన్ననే ఒకటి చెగురు మల్లప్ప అనే ఆయనకు టక్కర్ అయింది. అటువంటి దాంట్లో మేము ఈ డబ్బులు పెట్టుకోపోకుండా కూడా మాకు చాలా భయం ఉంటుంది కాబట్టి దుకాణంలోనే పెట్టిపోతాం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి ఎప్పుడు జరగలేదు. పాములు వస్తాయి అంత మార్కెట్లో కూడా అన్ని ఏం సౌకర్యం కూడా లేదు. ఇక వచ్చినా అయినా కూడా రైతులు వస్తున్నారు, మేము చేస్తున్నాం. మాకు వచ్చే దాంట్లో కూడా ఏం లాభాలు అనేది కూడా లేకున్నా కానీ రైతుల కోసం పాటుపడి ఈ పని చేస్తున్నా కానీ కూడా మాకేం అంత మార్కెట్ కమిటీలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జేసీ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధించిన తర్వాత భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి అందువల్లనే మనకు కర్నూలు రాజధానిగా మనకు 1/10/1953 మనమంతా కూడా ఆయన ఏ ఒక్క రాష్ట్రాల కోసం పాటుపడ్డారో దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది.
తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన చేసిన కృషి ఎప్పుడు కూడా మరొకరు విషయం తెలుసు. ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ కూడా దాన్ని చదువుకొని దాన్ని తెలుసుకొని మనము కానీ వచ్చే తరాలు కూడా దీన్ని చెప్పాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎందుకంటే ఈ కొత్త జనరేషన్కి అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి అయితే ఖచ్చితంగా తెలుసు, త్యాగం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అందరం కూడా బాగుండాలని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంలో వెలుగునివ్వాలని ఆయన త్యాగం చేశారు. సో ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజం ఉన్న వరకు ఖచ్చితంగా ఆయన పేరు కూడా ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఆయన. ఇక కర్నూలు జిల్లా కొడుమూరులో కరోనా సమయంలో వారియర్స్ గా పనిచేసిన 96 మంది గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మధు సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎద్దుల మహేశ్వరరెడ్డి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను మహేశ్వరరెడ్డి కొనియాడారు. రాబోయే కాలంలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఏవైనా అవసరం ఉంటే తీర్చడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా వెన్నారం, తోడేళ్లగూడెం గ్రామాలలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వెన్నారం గ్రామంలో ఏళ్లు గడుస్తున్న పనులు పూర్తి కాలేదని అంటున్నారు. పేదవాడి కల నెరవేర్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. అందులో భాగంగా వెన్నారం గ్రామంలో 70 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా అవి ఇంకా పూర్తి కాకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కన్నెగుడ్ల నుండి తోడేళ్లగూడెం వరకు డాంబర్ రోడ్డు మంజూరు కాగా ఇప్పటి వరకు రోడ్డు పనులు పూర్తి కాలేదు. దీంతో ఇరు గ్రామాల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ స్థానిక ఎమ్మెల్యే రెడ్జానాయక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోంది అని చెబుతున్నా పనులు మాత్రం ఆచరణలో కాకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎర్రగుంట్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ పరామర్శించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు బాధితులకు అవసరమైన అన్ని రకాల మెరుగైన చికిత్సను ప్రభుత్వం తరఫున అందించాలని కర్నూలు, నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మన కర్నూలు జిల్లా
శ్రీవెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఈరోజు పొద్దున దాదాపు 5 గంటలకి ఒక లారీ హైదరాబాద్ నుంచి మైదుపూర్ వెళ్తుండగా అక్కడ ఎర్రగుంట్ల గ్రామం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒక 15 మంది వాళ్ళు క్రిస్మస్ కరోల్ ప్రేయర్స్ చేసుకుంటూ హైవే ఒకవైపు నుంచి ఇంకొక వైపు క్రాస్ చేయడానికి నిలబడినప్పుడు సైడ్ నిలబడినప్పుడు ఆ లారీ వాళ్ళని చేసేసింది, ఢీకొట్టింది. దాంట్లో 15 మంది కూడా గాయాలపడింది. 3 అక్కడనే ఆన్ ద స్పాట్ మరణించారు. మళ్ళీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా మన నంద్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకుని రావడం జరిగింది. దాంట్లో ఒకరు హాస్పిటల్కి వచ్చిన అర్ధ గంటలో చనిపోయారు. మిగతా వాళ్ళకి గాయాలు పడింది. దాంట్లో తీవ్రంగా గాయపడిన కొంతమందిని ఇక్కడ జీజీహెచ్కి తరలించాము. ఇప్పటిదాకా 5 మంది వచ్చారు. ఇంకా ఒక 9 మందిని తీసుకుని రావాలని చెప్పేసి అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నాము. వీళ్ళకి కావాల్సిన అన్ని రకాలుగా చికిత్సలు ఇవ్వడానికి ఆల్రెడీ నేను జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జాయింట్ కలెక్టర్ తర్వాత సబ్ కలెక్టర్ అందరూ కూడా నేను ఆల్రెడీ పంపించడం జరిగింది. మన డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళకి ఏ రకమైన చికిత్సలు అందించాలో పూర్తిగా మేమే చూసుకుంటాము. ప్రభుత్వం హైదరాబాద్ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. అడ్డగుట్ట సొసైటీ అనుపమ ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో ఉదయ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 రోజుల క్రితమే ఉదయ్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. ఉదయ్ ఆత్మహత్యకు పాల్పడిన రూమ్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఉదయ్ మృతి చెందాడా లేక ఎవరైనా చంపేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ రిజిస్ట్రేషన్ వద్ద స్థానికుల ఆందోళన, ధరణి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, నూతన జీవోను రద్దు చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పర్వతగిరి రెవెన్యూ కార్యాలయం వద్ద బీజేవైఎం నేతల ధర్నా, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్. షాద్ నగర్ మార్కెట్ యార్డ్ లో దొంగల హల్చల్, షట్టర్లను ధ్వంసం చేసి 3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు. హైదరాబాద్ కేపీహెచ్బిలో విషాదం, హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.